బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. మళ్ళీ ఈ బ్రెస్ట్లో కొంచెం గడ్డలాగా వచ్చింది. ఉంటే ఉంటాను, లేకపోతే చనిపోతానికి కూడా నేను పునర్జన్మకి ఫోన్ చేసి 2 months వాడిన తర్వాత నమస్కారం, నా పేరు అన్నవరపు కోటేశ్వరమ్మ. నేను చీరాల నుంచి వచ్చానండి. నాకు 2009లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. తర్వాత నేను హైదరాబాద్ చూపించుకున్నాను. 2 నెలల తర్వాత ఆపరేషన్ చేసి బ్రెస్ట్ రిమూవ్ చేశారు సార్. అక్కడ నుంచి 10 years వరకు నేను టాబ్లెట్లు అవి వాడానండి. వాడిన తర్వాత 2 సంవత్సరాలు ఆపేశాను సార్. ఆపిన తర్వాత నాకు మళ్ళీ ఈ బ్రెస్ట్లో కొంచెం గడ్డలాగా వచ్చిందండి. గడ్డలాగా వస్తే నేను కిమ్మోలకి వెళ్ళలేకపోయానండి. ఎందుకంటే ఆ కిమ్మోలు తట్టుకోలేకపోయినంత శక్తి నా దగ్గర లేదండి. తర్వాత నేను నంద్యాల దగ్గర అక్కడ హాస్పిటల్ ఉంటే నాటు మందులే అక్కడికి వెళ్ళాను. 2 years వరకు వాడాను. నాకు ఏమీ కంట్రోల్ కాలేదండి. తర్వాత మళ్ళీ సంఖలో గడ్డ వచ్చిందండి. ఇక్కడ 2 years వాడినా కూడా నాకేమీ కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు నేను పునర్జన్మకి ఫోన్ చేసి వచ్చానండి. స్కాన్ అది చేశారండి. చేసి పర్లేదమ్మా తగ్గుద్ది, ఇక్కడ వాడి చూడు అని అన్నారు సార్. నాకు 3 monthsలోనే ఇది 3వ నెల సార్ నేను మెడిసిన్ తీసుకోవటం. అయితే నాకు కరిగిందండి. అంతకుముందు గడ్డలాగా అసలు ఏమి కదలిక లేనట్టుగా ఉండేది. అది ఈ 2 months వాడిన తర్వాత మెత్తగా అయిపోవటం, సంఖలో అయితే అసలు కరిగిపోవటం కూడా జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి. మందులు చాలా బాగా పనిచేసినాయి. కాకపోతే కఠినమైన పథ్యం ఉండాలండి. అది నేను ఉంటున్నానండి. డాక్టర్ గారు ఎలా చెప్పారో ఏమైతే తినొద్దన్నారో అవన్నీ తినకుండా చాలా కంట్రోల్గా ఉంటున్నాను సార్. ఆకలి బాగానే ఉంది, యూరిన్ బాగానే ఉంది, మోషన్కి వెళ్తున్నాను. దేవుని దయ వల్ల నాకు అంతా క్షేమంగా ఉన్నానండి. 2సారి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను సార్. ఆపరేషన్ చేయించుకోను, ఉంటే ఉంటాను, లేకపోతే చనిపోతానికి కూడా నేను రెడీ అయ్యాను సార్. ఎందుకంటే చూసేవాళ్ళు లేరు. నాకు చిన్నగా పని మనిషిని పెట్టుకుని ఏదన్నా పై పనులు చేయించుకునేదాన్ని, వంట మాత్రం నేనే చేసుకునేదాన్ని అండి. తర్వాత నాకు ఈ పునర్జన్మ ఎక్కడికి వెళ్తే నేను బాగుంటాను అనే నమ్మకం నాకు కలిగింది సార్. చాలా వరకు నాకు తగ్గింది సార్ అని నేను కన్ఫామ్గా చెప్పగలను. చాలా బాగున్నాను సార్ ఇప్పటి వరకు మాత్రం.